నాకు ఏదో నాకు నాన్ వెజ్ స్మెల్ వచ్చింది. ఇదే చింతపండు టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. 3 మంత్స్ లోపు వారాగిపోయి మన గ్యాస్ మళ్ళీ వచ్చేస్తుంది. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడే ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ముందైతే బయట ఎంత షూట్కి వెళ్ళినా సరే ఇంట్లో 1 వీక్ కి 2-3 డేస్ అయినా సరే ఇంట్లో లంచ్ చేసేవాడిని. అండ్ ప్రతి సండే లంచ్ ఇంట్లోనే చేద్దామని చెప్పి ఫిక్స్ చేసుకున్నాను. బట్ ఈ మధ్యన ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇంకా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవడం, బయటికి మళ్ళీ షూట్కి వెళ్ళడం అలాగా అదే అయిపోయి ఇంట్లోని కరెక్ట్ లంచ్ కూడా చేయట్లేదు. సో ఇంకా కొన్ని డేస్ తర్వాత, ఒక 2-3 డేస్ తర్వాత నాకు తెలిసి సిటీ దాటి బయటికి వెళ్తాం. మళ్ళీ అప్పుడు తినే ఛాన్స్ కూడా ఉండదు. ఇంకా ఆ బయట ఫుడ్ అయిపోద్ది కంప్లీట్ గా. సో అందుకే ఈ రోజు ఇంట్లోనే లంచ్ చేద్దాం, బయటికి ఎక్కడ ప్లాన్ పెట్టుకోకూడదు అని చెప్పి మమ్మీకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పాను. ఏం ప్రిపేర్ చేశారు ఏంటనేది చూద్దాం. అండ్ అది తినేసాక ఇంకా ఏకంగా షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా ఎడిట్ చేసి ఈవినింగ్ బయటికి వెళ్తాను. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. మమ్మీ స్పెషల్ ఫుడ్ ఈ రోజు. ఏంటి స్పెషల్ ఫుడ్? ఓపెన్ చేయండి మమ్మీ గారు. ఓ 4 గుడ్లు కూర. అమ్మా ఇది నాకు ఏదో నాకు నాన్ వెజ్ స్మెల్ వచ్చింది. ఇదే ప్రాన్స్ ఇగురు గైస్. ప్రాన్స్ ఫ్రై అంటారా, ఇగురు అంటారా, కర్రీ అంటారా, ఏమంటారు దీన్ని? మొత్తం మసాలా గైస్. ఇది ప్రాన్ రోస్ట్ అంతే. వేసి అమ్మ నాకు రోజు బిర్యానీలు, రోజు రెస్టారెంట్ ఫుడ్ లో అయిపోతున్నాయి అమ్మ. ఈ రోజు ఇంటి ఫుడ్ ఎలాగైనా తిని చాలా రోజులు అయిపోయిందే నేను లంచ్ ఇంట్లో తినట్లేదుగా అసలు. ప్రాన్స్ నీకోసమే. ఇంక బయట ఫుడ్ అంటే మరి అలాగే తిరుగుతాం కాబట్టి చాలు. గుడ్లు కూర. మా ఇంట్లో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ అయితే వెంటనే నాన్ వెజ్ ఒక్క నాన్ వెజ్ అవ్వదు. ఆ నాన్ వెజ్ తో పాటు పక్కగా ఎగ్ కర్రీ ఉంటుంది. మా మమ్మీకి ఎగ్ అంటే బాగా ఇష్టం. మా మమ్మీకి ఎగ్స్ అంటే పిచ్చి. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళినప్పుడు డైలీ 12 ఎగ్ వైట్స్ తినేవాళ్ళం కదా. ఇంకా తిని నాకు చిరాకు వచ్చింది. కానీ మా మమ్మీకి డేకి 50 ఎగ్ వైట్స్ పెట్టినా తినేస్తుంది. ఓన్లీ ఎగ్ వైట్స్, ఎల్లోస్ కూడా ఎగ్ వైట్స్ ఎన్నైనా తినేస్తుంది. అది మన లంచ్ రెడీ అయిపోయింది గైస్. మా చారు ఏమైనా ఉందా? ఇది పులుసు కదా, ఎగ్ పులుసు ఉంది కదా. చారు సెపరేట్ గా ఏం లేదు. తెద్దులే. ఇంక ఈ ప్రాన్కున్న మసాలా ఫస్ట్ రైస్లో కలిపి. ప్రాన్ సైజులు కూడా పెద్దగా ఉన్నాయమ్మా మంచి. ఇలా ప్రాన్ పీస్తో పాటు తినేద్దాం. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హోమ్ ఫుడ్. రెస్టారెంట్ ఫుడ్, హోమ్ ఫుడ్. ఫ్రెష్గా ఉందమ్మా ప్రాను. చాలా బాగుంది. నార్మల్గా ఏ రెస్టారెంట్లోనైనా సరే, లేకపోతే బయట ఎక్కడైనా తిన్నా, లేకపోతే ఎవరింట్లోనైనా సరే ప్రాన్స్ డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తే లొట్టలు వేసుకొని తినేస్తాను. చికెన్ అయినా సరే వంకలు పెడతాను. కానీ ప్రాను ఈ సీ ఫుడ్ కొన్ని సేఫెస్ట్ ఏంటంటే ఆ స్వీట్నెస్ అది వస్తూ ఉంటుంది కదా. అందులో జస్ట్ మీరు ప్రాన్లను ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసినా అదిరిపోద్ది టేస్ట్. ఎందుకంటే మేజర్గా వచ్చేది ఆ ప్రాన్ నుంచి ఆ జ్యూస్ బయటకు వస్తుంది కదా. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సేఫెస్ట్ డిష్ అనిపిస్తుంది నాకు. ఓవర్ మసాలా వేస్తే పాడైపోద్ది. మళ్ళీ ఎప్పుడు సీ ఫుడ్ దానికి మనం ఎక్కువ మసాలాలు యాడ్ చేసేసి దాని ఫ్లేవర్ని చంపేయకూడదు. ఇప్పుడు చికెన్ అంటే మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు, కానీ సీ ఫుడ్ ఆ స్వీట్నెస్ లేకపోతే అదే ఆ లైట్ స్వీట్నెస్ రావాలి ఆ ప్రాన్లోని కానీ ఆ ఫిష్లో కానీ. అంటే వాటి జ్యూసెస్ ఏవైతే ఉంటాయో దాని టేస్ట్ ఎన్హాన్స్ అయితేనే అసలైన టేస్ట్. ఇది వచ్చేసరికి గుడ్డు పులుసు ట్రై చేద్దాం. మా ఈ చింతపండులు వాడేవేంటి? చెట్టు ఏమైనా కొత్త చింతపండు కదా. అబ్బో ఆ స్మెల్, ఆ టేస్ట్ చాలా ఇదిగా తెలుస్తుంది. ఏమో చెట్లో వాడేవేమో అనుకున్నాను. చింతపండు టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. ఆ స్మెల్ అది కూడా కొత్త చింతపండు అంట. మన ఇంట్లో గ్యాస్ ఉందా? ఉంది కదా. ఇండక్షన్ స్టవ్ చూసానమ్మా బాబు. ఆన్లైన్ లో ఇండక్షన్ స్టవ్ చూస్తే అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ లో అయిపోయి ఇంకా ప్యానిక్ బయింగ్ చేసేస్తున్నారు చాలా మంది. ఇంక మనకు ఉండదేమో గ్యాస్ అని చెప్పి ప్యానిక్ మీద ఇంకా ఆన్లైన్ లోని ఆఫ్లైన్ లోని స్టోర్ లో కొనేస్తున్నారు. బయట ఎక్కడ ఎదిగినా దొరకట్లేదు. మనకు ఉంది కదా, మనకి ఇప్పుడు లేకపోతే అలాగే ఇష్యూ ఏం రాదు కదా. ఎన్ని నెలలు వస్తుంది మన గ్యాస్? ఇంకా 3 మంత్స్ లోపు వారాగిపోయి మన గ్యాస్ మళ్ళీ వచ్చేస్తుందిలే. కానీ ప్యానిక్ బయింగ్ చేయొద్దు. గ్యాస్ ఉంటే ఓకే, కానీ ఇండక్షన్ స్టవ్ కూడా ఉండడం బెటర్ ఇంట్లోనే.
లేదంటే నాది క్యాంపింగ్ స్టవ్ ఉంది కదా, బ్యూటెన్ గ్యాస్లో ఆర్డర్ పెట్టేస్తాను, ఒకటి 150 రూపాయలు, ఒక 10 ఆర్డర్ పెట్టేస్తే మనం నెల రోజులు వాడేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ 4 బ్యూటెన్ క్యాన్స్ ఉన్నాయి. క్యాంపింగ్ కొన్నాను, ఇంట్లోనే క్యాంపింగ్ చేసుకోవాల్సి వస్తుందని మనకు తెలియదు కదా. బట్ 4 months గ్యాస్ అయితే వచ్చేస్తుంది, పర్లేదు మాకు. ఇండక్షన్ స్టవ్లు ఈ మధ్య కాలంలో ఎంతమంది పర్చేస్ చేశారో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కొనేసుకుంటున్నారు, నేను ట్రై చేశా కానీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. స్టాక్ లోకి వస్తే నేను కూడా ఒకటి కొనేసి పెట్టేస్తాను ఇంట్లో, ఎప్పటికైనా పనికి వస్తుంది. మనం చెప్పలేం ముందుకి ఎలా ఉంటది ఏంటి సిచ్యువేషన్ అనేది, అన్ని తెలిసి వస్తున్నాయి. అసలు గ్యాస్ షార్టేజ్ వస్తుందని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? రెస్టారెంట్ అవి కూడా మూసేస్తున్నారంటే గ్యాస్ లేకపోవడం వల్ల. నిజమే, కొన్ని రెస్టారెంట్లు ఏవైతే పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, కమర్షియల్ గ్యాసెస్ కూడా, మెయిన్ కమర్షియల్ గ్యాసెస్కి ఇబ్బంది. ఇప్పుడు మన ఇంట్లో అంటే మనకి నెల రోజులు వచ్చేస్తుంది గ్యాస్, కానీ కమర్షియల్ గ్యాస్ ఒక రోజులోనే 3-4 ఎగిరిపోతాయి అంత పెద్ద బండ్లు. ఎందుకంటే హై ఫ్లేమ్ వాడతారు, చైనీస్ ఫ్లేమ్, ఇవన్నీ చైనీస్ ఏమైనా ప్రిపేర్ చేయడానికి హై ఫ్లేమ్ వాడతారు. మనం వాడేదానికి డబల్ 3 గ్యాస్ కన్సంప్షన్ అవుతుంది అక్కడ. సో దానివల్ల ఇంకా గ్యాస్లు అవైలబుల్ లేవు. ఉన్నా సరే ఒక్కొక్కటి ముందు గ్యాస్ 900-1000 రూపాయలు ఉండేదా, ఇప్పుడు అదే గ్యాస్ ని బ్లాక్ లోకి 4500-6000 అమ్ముతున్నారు ఒక గ్యాస్. ఇప్పుడు సిచ్యువేషన్ క్యాష్ చేసుకుంటారు, అది మన వాళ్ళ దగ్గర కాదు, అది ప్రపంచంలో కామనే. అది డిమాండ్ ఉంటే దానికి ఇది చేస్తారు, ప్రైసెస్ లో ఉంటేనే డబల్ ప్రైజ్లు. ఇప్పుడు మనకు హుదూదు అప్పుడు ఒక పాల ప్యాకెట్ ఎంత రేటు, 20 రూపాయలు పాల ప్యాకెట్ 100 రూపాయలు 200 రూపాయలకి అమ్మేవారు. అవన్నీ ఇంకా ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ లభ్యలేదు, ఇది కూడా అంతే. సో కొన్ని రెస్టారెంట్లో ఇప్పుడు రేట్లు పెంచితే తింటారా, కొన్ని గ్యాస్ ప్రైస్ పెంచింది, 200 రూపాయలు బిర్యానీ 1000 రూపాయలు అమ్మితే తింటారా, తినరు. అన్ని లాస్లు అయ్యే బదులు మూసుకోవడం బెస్ట్ కదా అని చెప్పి చాలా మంది మూసేస్తున్నారు. బట్ కొంతమంది అథెంటిసిటీని ఫాలో అవుతున్నారు, గ్యాస్ని పక్కన పెట్టేసి కట్టెల పొయ్యి మీద వండేస్తున్నారు. దానివల్ల టేస్ట్ ఇప్పుడు చాలా నిజం చెప్తున్నాను గైస్, గ్యాస్లు పక్కన పెట్టి కట్టెల పొయ్యిలోని వండే కొన్ని రెస్టారెంట్స్ అసలు వాళ్ళ దగ్గర టేస్ట్ బాగాలేకపోయి, నార్మల్ అప్పుడు బాగాలేంది కూడా ఇప్పుడు హైలైట్ అయిపోతుంది ఫుడ్. ఎందుకు ట్రెడిషన్ తెస్తున్నారు, కట్టెల పొయ్యి మీద వండితే ఆబ్వియస్లీ టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది కాబట్టి చాలా మందిది టేస్ట్ హైలైట్ అయిపోతుంది. కానీ వాళ్ళు బాగా ఇస్తున్నారు కదా అని చెప్పి అది కంటిన్యూ చేస్తే ఓకే, లేదంటే కొన్ని రోజుల తర్వాత గ్యాస్ వచ్చిన తర్వాత నార్మల్ చేస్తారు అనుకో, అప్పుడు టేస్ట్ బాగా ఇచ్చారు, ఇప్పుడు బాగాలేదే హై కాంప్లికేషన్లు వచ్చేస్తాయి. బట్ కొంతమంది గ్యాస్కి బదులు కట్టెల పొయ్యి వాడి రెస్టారెంట్స్ రన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. అంటే మేజర్గా గ్యాస్లు అయితే ఎక్కువ వాడట్లేదు, కానీ కట్టెల పొయ్యి పెట్టే ఆప్షన్ ఉన్న వాళ్ళు మాత్రం కట్టెల పొయ్యితోనే రన్ చేస్తున్నారు. బాగుంది, డిజైన్ చేసుకోవాలమ్మా. కొంతమందికి వెనకట్ల ఓపెన్ స్పేస్ పెట్టుకుంటున్నారు, కొంతమంది ఎక్కువ స్పేస్ ఉన్న దగ్గర చేసుకుంటున్నారు. అంతే, ప్రతి దగ్గరికి గ్యాస్. ఇప్పుడు గ్యాసే మ్యాండేటరీ ఉన్న రెస్టారెంట్స్లోనైతే కష్టం. అలా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి గైస్, గ్యాస్ షార్టేజ్ అయిందని చెప్పేసి ఇలాగ కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నారు. కానీ సాల్వ్ అయిపోద్దిలే, ఇది కూడా కొన్ని రోజుల్లోని మంచిగా గ్యాస్ కూడా సాల్వ్ అయిపోద్ది. యాక్చువల్ గా గ్యాస్ రేట్ పెరిగిందని చెప్పి హైదరాబాద్ లో కుమారి అంటే కూడా రేట్లు ఏం పెంచట్లేదు కానీ మొక్కలు తగ్గించేస్తున్నానని చెప్పింది. సో గైస్ ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయిపోయింది, చాలా రోజుల తర్వాత తిన్నాను. అలా సరదాగా మమ్మీతో మాట్లాడుకున్నాను. ఒక క్యాజువల్ హోమ్ వ్లాగ్, బయటికి ఎక్కడికి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట ఈ రోజు. సో ఇంకా నాకు తెలిసి ఒక 2 days తర్వాత నుంచి ఇంకా వైజాగ్ కాకుండా వేరే ఊరు వ్లాగ్స్ వస్తాయి అనమాట మీకు. సో చాలా మంది అడిగారు లైక్ టైమింగ్ గురించి అడిగావు, అయినా సరే మధ్యాహ్నం 2 గంటలకే పోస్ట్ చేస్తున్నావు అని చెప్పి. బట్ ఆ కామెంట్ సెక్షన్ లో చాలా మంది ఎర్లీ మార్నింగ్ పెట్టమంటున్నారు, లేకపోతే మధ్యాహ్నం 11-12 ఆ టైం పెట్టమంటున్నారు, లేకపోతే ఇంకా 2 ఓకే టైమింగ్ మాకు అది ఫ్లెక్సిబుల్ గానే ఉందని అంటున్నారు. బట్ నేనేమనుకుంటున్నానంటే నేను ఒక ట్రిప్ వేసి వీడియోస్ 2 o'clock పోస్ట్ చేస్తాను, దాని రెస్పాన్స్ బట్టి నేను ఇంకొక నెక్స్ట్ వేయబోయే పెద్ద ట్రిప్లోని నేను టైమింగ్ అనేది సార్ట్అవుట్ చేసేస్తాను అనమాట. ఎర్లీ మార్నింగ్ పెట్టడమో, లేకపోతే మధ్యాహ్నం 11 or 12కి పెట్టడమో, లేకపోతే యాజ్ యూజువల్ టైమింగ్ మనం 2 o'clock ఎలాగైతే పెడుతున్నామో ఆ టైమింగ్కి పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ 3 టైమింగ్లో ఏదో ఒకటి అయితే నేను ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తాను. లైక్ రెండో ట్రిప్ అప్పుడు ఫస్ట్ ఒక ట్రిప్ వేసి మనం చూడాలి కదా, ఎందుకంటే ఇప్పుడు దాకా మనం పెట్టేదంటే నార్మల్ వ్లాగ్స్ కాబట్టి పెద్ద వ్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ట్రిప్ వేసిన తర్వాత కొద్దిగా కొద్ది కొత్తగా ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఏ టైమింగ్ అనేది ఒకటి ఫిక్స్ అవ్వచ్చు. అది మీకు అప్డేట్ అయితే చేస్తాను. అప్పుడు దాకా వీడియోస్ అయితే 2 o'clockకే వస్తుంది. సో అది సంగతి. సో ప్రెజెంట్ ఇంకా ఆ ట్రిప్ వెళ్ళే ముందు షార్ట్ వీడియోస్ అండ్ పెండింగ్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసేయాలి. సో అదే ఇంకా కూర్చొని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు చెప్తాను. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.